ఎడారి మతాలు ఏం చెప్తాయి? రిలీజియన్ 1 or 2 అంటే మా భాషలో ఎడారి మతాలు. టైటిల్ కూడా అదండి, పైన మీరు చదివితే ఆశీర్వదాలు. ప్రియ ఎడారి మతస్తులారా, ఎడారి మతాలు వద్దు. ఎడారి మతం అన్నావు కదా, ఇజ్రాయెల్లో ఉన్న ఎడారిని ఇండియాలో ఉన్న తానే పక్కన ఏం పెద్దాడు ఎడారి మతం బైబిల్ అనుకుంటే దానికంటే 1000 ఎడారి మతం నాయన నీ ముందు తెలుసుకొస్తావు, కింద చూసుకోవాలి. రాధా మనోహర్ దాస్ గారు చేస్తున్న వ్యాఖ్యాన లేఖని ఆయన క్రైస్తవ మతం ఎడారి మతం అంటే ద్వితీయోపదేశం 8వ అధ్యాయము 7వ వచనము నుండి నేను చదువుతున్నాను. చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులు, లోయలు, కొండలు, ఆరు ఊటలు, అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవ నూనెయు తేనె గల దేశం. కరువు 9వ వచనం. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం. ఇనుపరాళ్ళ గల దేశం 9వ వచనం. అందులో దాని పండుగలో నీవు రాగి తవ్వి తీయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నువ్వు స్తుతింప. ఎంత గొప్ప దేశం! ఇటువంటి మంచి దేశాన్ని పట్టుకుని ఏమంటున్నారు?